నమస్తే. డీటెయిల్స్ చూస్తే అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబం చేసిన అక్రమాలు బయటపడుతున్నాయి. ఏసీబీ విచారణలో ఒక్కొక్కటిగా నిజాలు వెలుగు చూస్తున్నాయి. విజయవాడ రూరల్ అంబాపురంలో సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ భూములను జోగి రమేష్ కుమారుడు రాజీవ్, సోదరుడు జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ఈ భూమి రికార్డులను తారుమారు చేసి సర్వే నెంబర్లు కూడా మార్చేశారు. సర్వే నంబర్ 88లోని భూమిని కొనుగోలు చేసి సర్వే నంబర్ 87లోకి మార్చాలంటూ రిజిస్ట్రేషన్ శాఖపై ఒత్తిడి తెచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబం చేసిన అక్రమాలు బయటపడుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సుమిత్ర మాజీ మంత్రి జోగి రమేష్ అగ్రిగోల్డ్ వ్యవహారంలో నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఏసీబీ అధికారులు తమ విచారణలో తేలినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు ఏమేమి జరిగింది, ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉందనే అంశాలపై కూడా లోతైన విచారణ చేపట్టారు. ప్రధానంగా ఇందులో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ పాత్ర ఉన్నట్లు కూడా నిర్ధారించి ఈరోజు ఉదయం వారి ఇంట్లో సోదాలు కూడా చేశారు. మొత్తం పలు రికార్డులు కూడా పరిశీలించిన తర్వాత అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏమనగా రాజు ఉన్న నేపథ్యంలో ఆయన అదుపులో తీసుకున్నారు. అలాగే A2గా జోగి రమేష్ సోదరుడు జోగి వెంకటేశ్వరరావు పేరు కూడా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. వీళ్ళతో పాటు ఆ రోజు వీళ్ళకి సహకరించిన మరో 7 అధికారులపై కూడా ఇప్పుడు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం మనం ఏసీబీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఏసీబీ ఆఫీస్ లోపల రాజుని విచారిస్తున్నారు. అయితే ఎటువంటి క్వశ్చన్లు అడుగుతున్నారు, ఏమేమి చెప్తున్నారు అంశాలపై కూడా అధికారికంగా ఒక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అగ్రిగోల్డ్ భూములు మొత్తం కూడా గతంలోనే అంటే గతం 2014-19 సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న అప్పుడే దాని మీద పెద్ద ఎత్తున వివాదం నడిచింది. ఎవరైతే ప్రజలను మోసం చేసి ఆ భూములు కొనుగోలు చేసుకున్నట్టు కూడా ఆ రోజు పెద్ద ఎత్తున కేసులు నమోదైన నేపథ్యంలో అగ్రిగోల్డ్ భూములు మొత్తం కూడా చట్ట పరిధిలోకి న్యాయ పరిధిలోకి వెళ్ళిపోయి దీంతో ఆస్తులన్నీ కూడా కోర్టు అటాచ్ చేసింది. అయినప్పటికీ కూడా విజయవాడ రూరల్ పరిధిలోని అంబాపురంలో అగ్రిగోల్డ్కు సంబంధించి 2 ఎకరాల 68 సెంట్ల స్థలాన్ని ఈరోజు జోగి రమేష్ నిబంధనలకు విరుద్ధంగా సర్వే నెంబర్ కూడా మార్చి మరీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అందులో ప్రధానంగా A1గా రాజు, A2గా చెప్పబడుతున్న వెంకటేశ్వరరావు వీరిద్దరి పేర్లతో ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన లావాదేవీలు కూడా జరిగాయి. అధికారులకు ఇదంతా తెలిసినప్పుడే కూడా ఆ రోజు మంత్రిగా ఉన్న జోగి రమేష్ ఒత్తిడి నేపథ్యంలోనే ఈ వ్యవహారం మొత్తంగా నడిపించారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం ఒక ఎత్తు అయితే అసలు కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాలు జరిగి ఎవరు వెళ్ళకూడదు, వెళ్ళినప్పుడు కూడా దాని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ తెలిసి కూడా అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, ఆ రోజు ఉన్న మంత్రి జోగి రమేష్ కావచ్చు, ఒక ప్రణాళిక ప్రకారం దాదాపు 7 కోట్ల ప్రాపర్టీని అప్పనంగా కొట్టేసేందుకు ఈ వ్యవహారం నడిపినట్టు కూడా తెలుస్తోంది. అది తర్వాత కొడుకు తన సోదరుడు ఎక్కడైతే కేసులో ఇరుక్కుంటారనో ఏమో తర్వాత ఆ మొత్తాన్ని కూడా మరో వ్యక్తికి అంటే వైసీపీలోనే విజయవాడ డిప్యూటీ మేయర్గా ఉన్న శైలజ కుటుంబ సభ్యులకి కూడా ఆ మొత్తాన్ని అమ్మేసినట్టు కూడా తెలుస్తోంది. అంటే ఇదంతా కూడా జోగి రమేష్ కనుసరణలోనే జరిగినట్టు కూడా ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఆన్ రికార్డు ఎక్కడా కూడా ఆయన పేరు లేకపోవడంతో ఈరోజు అతన్ని ఎక్కడా కూడా విచారణ చేపట్టలేదు. కానీ లావాదేవీలు కొనుగోలు వ్యవహారంలో వారి అబ్బాయి రాజీవ్ పేరు ఉన్న నేపథ్యంలోనే ఈరోజు ఆయన అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించి పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ఇంకా ఆ రోజు ఏమేమి జరిగిందనే అంశాలపై కూడా ఇప్పటికే ఆయన ఏసీబీ గారిని విచారిస్తూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న జోగి రమేష్తో పాటు జోగి రమేష్ ఆయన కొడుకుతో పాటు వెనక మరో కారులో ఇక్కడికి చేరుకున్నారు. ఆయన్ని పరామర్శించేందుకు ఇక్కడ విషయాలు తెలుసుకునేందుకు వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, లేళ్ల అప్పిరెడ్డి, పోతున మహేష్ అలా పలువురు నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. జోగి రమేష్తో మాట్లాడుతూ ఉన్నారు. ఇదే సమయంలో జోగి రమేష్ కూడా మరోవైపు మంగళగిరి పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. నిన్న ఈ నోటీసులు అధికారికంగా జారీ చేసినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. అందులో ప్రధానంగా గతంలో 2021లో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న నేపథ్యంలో ఈయన పెడన ఎమ్మెల్యేగా అప్పటికి మంత్రి కూడా కాలేదు. ఆయన నేరుగా చంద్రబాబు నివాసానికి దాడికి వెళ్ళడం అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న మరి కొంతమంది అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున గలాట జరిగింది. అయినప్పుడు కూడా ఆ రోజు ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ ర్యాంకు ఉన్న
చంద్రబాబు నివాసం మీదకి వెళ్ళిన జోగి రమేష్పై ఎటువంటి కేసు నమోదు చేయకపోగా ఆ రోజు ఎవరైతే అతన్ని అడ్డుకున్నారో ఆ బుద్ధా వెంకన్న మరికొంత తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా జోగి రమేష్ ఆ రోజు తనపై అత్యాయత్నం కేసు పెడితే దాన్ని కూడా పోలీసులు స్వీకరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును మళ్ళీ రీఎంక్వైరీ చేశారు. అందులో భాగంగా అసలు ఆ రోజు జోగి రమేష్ అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎవరు ప్రమేయం ఉంది, ఎవరు ప్రోత్సహించారు అనే అంశాలపై కూడా పూర్తి వివరాలు వెల్లడించాలంటూ ఆయనకి నిన్న అధికారికంగా పోలీసుల నుంచి లేఖ అందింది. అందులో ప్రధానంగా ఆ రోజు ఉపయోగించిన ఫోను, ఆ రోజు ఉపయోగించిన సిమ్ కార్డులు, ఆ రోజు ఏదైతే వాహనంలో ఇక్కడి నుంచి చంద్రబాబు నివాసానికి వెళ్ళారో ఆ వాహనం సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకుని రావాలని కూడా ఆ లేఖలో పోలీసులు పొందుపరిచారు. అయితే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆ డిఎస్పీ ఆఫీస్కి రావాలని లేఖలో కోరినప్పటికీ కూడా ఈరోజు అనూహ్యంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఏసీబీ అధికారులు జోగి రమేష్ నివాసానికి 15 మంది సభ్యుల బృందం వెళ్ళటం, మొత్తం లోపల ఈ అగ్రిగోల్డ్కి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా సేకరించడం, అది మంత్రిగా ఉన్న సమయంలో ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారు, ఎవరెవరికి ఎటువంటి అనుమతులు కట్టబెట్టారు, అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో భూముల కేటాయింపు అంశాలకు సంబంధించి ఏమైనా అక్రమాలు పాల్పడ్డారు, ఇలా అనేక కోణాల్లో లోపల ఉన్న డాక్యుమెంట్లు మొత్తాన్ని కూడా వారు పరిశీలించారు. అయితే ప్రధానంగా అగ్రిగోల్డ్కి సంబంధించి మాత్రం ఇప్పటికే వారు బయట విచారణ చేసిన నేపథ్యంలో 8 మంది పాత్ర ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి వీరింట్లో కొన్ని డాక్యుమెంట్లు లభ్యం కాగా వాటికి వీటికి సరిపోల్చడంతో ఈరోజు రాజీవ్ పాత్ర స్పష్టంగా ఉంది. ఆయన ప్రధాన దోషిగా కూడా నిర్ధారిస్తూ ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లో లేకపోతే మరి రేపు ఎల్లుండిలో కావచ్చు జోగి రమేష్ బాబాయ్ సోదరుడు జోగి వెంకటేశ్వరరావు కూడా అదుపులో తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్ లోపల రాజీవ్ని అయితే విచారణ అయితే చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నీ ఈరోజు అనూహ్యంగా జరిగిన నేపథ్యంలో ఈయన 10కి డిఎస్పీ కార్యాలయానికి వెళ్లాల్సిన జోగి రమేష్ ఇక్కడే తన కుమారుడు కోసం ఏసీబీ ఆఫీస్ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు మరి కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రం 4-5 గంటలకు డిఎస్పీ ఆఫీస్కి వచ్చి పోలీసులు అడిగిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పి జోగి రమేష్ పోలీసులకు సమాచారం పంపారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఇక్కడ నుంచి ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆ రోజు చంద్రబాబు నివాసం మీదకి వెళ్తానికి ప్రధానంగా ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్ వేదికగానే వచ్చిన ఆదేశాలను ఈయన అమలు చేశారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి పేషీ నుంచో లేదా జగన్మోహన్ రెడ్డి నివాసం నుంచి అతనికి ఆదేశాలు వచ్చాయా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఆదేశాలు వచ్చాయనే అంశాలపై కూడా ఆ రోజు మొత్తం ఆ జోగి రమేష్ ఆ 2 రోజులు ఎవరెవరితో ఫోన్లు మాట్లాడారు, ఎవరెవరితో ఎంతసేపు మాట్లాడారు, ఏ సిమ్ములు వాడారనే అంశాలపై కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. అందుకనే ఆ రోజు ఆ జోగి రమేష్ చంద్రబాబు నివాసానికి వెళ్ళిన సమయంలో ఉపయోగించిన కారు కావచ్చు, ఉపయోగించిన ఫోను, ఆ సిమ్ కార్డులు మొత్తం తీసుకుని రావాలని కూడా చెప్పారు. వాటికి సంబంధించి అంటే ఇవన్నీ కూడా పరిశీలిస్తే ఆల్రెడీ ఇప్పటికే ప్రత్యేకంగా దీనిపై దర్యాప్తు జరిగింది. కొంత సమాచారం పోలీసులు సేకరించిన తర్వాతే జోగి రమేష్ ఒక్కడే వెళ్ళలేదు. జోగి రమేష్కు కొంతమంది ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాలను అమలు చేశారని కూడా భావిస్తూ ఉన్నారు. అందువల్ల అతని ద్వారా విచారణ చేస్తే ఎంతో సమాచారం ఉండదు. ఇతని పాత్రధారులు అయితే సూత్రధారులు ఎవరో ఆదేశాలతో ఆయన వెళ్ళి ఆ రోజు అంత హడావుడి చేశారనే అంశాలపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ అంశాలన్నింటికి కూడా ఈ రోజు కానీ రేపు కానీ జోగి రమేష్ పోలీసుల ముందు హాజరై ఏం చెప్తారు, అదేవిధంగా ఇటువైపు ఏసీబీ అధికారులకు సంబంధించి కూడా రాజీవ్తో పాటు మరికొంతమంది ఇప్పటికే మనం అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇంకా ఎంతమంది పాత్ర ఉంది. అదే జోగి రమేష్ కూడా ఈ విషయంలో ఆన్ రికార్డు లేకపోయినప్పుడు కూడా మంత్రిగా అతను చేసిన ఆదేశాలకు మౌఖిక ఆదేశాలు కావచ్చు, అధికారులకి రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఇచ్చిన ఫోన్ ద్వారా ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, వాటి ద్వారానే వారి ఒత్తిడి వల్ల ఇవన్నీ జరిగిన నేపథ్యంలో జోగి రమేష్ పాత్రపై కూడా ఈ ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళ అధికారులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎవరైతే జోగి రమేష్ ఆదేశాలను పాటించారో ఆ అధికారులు కూడా జోగి రమేష్ పేరు చెప్పారు. వారు చెప్పిన ప్రకారమే తాము అమలు చేస్తామని కూడా నివేదికలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇవన్నీ కూడా క్రోడీకరించుకున్న తర్వాత ఇటు పాత్రదారు సూత్రధారులపై త్వరలో స్పష్టమైన నివేదిక తయారు చేసి ప్రకటించే అవకాశం ఉంది.